విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయినా అక్కడ స్టే చేయాలి. అక్కడ పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్ అట్లానే వాళ్ళకి ఎప్పుడైనా కానీ దాని మీద అట్మోస్ట్ వాళ్ళ మీద కేర్ తీసుకోవాలి. వాళ్ళని అక్కడ ట్రీట్ చేయాలి. ఇంకా అవసరమైతే వాళ్ళని రెఫరల్ చేయాలి. ఏదైనా పిల్లలకి ఖర్చు అవుతుందేమో అనుకుంటే ఈ వెల్ఫేర్ ఆఫీసర్స్ దే విల్ బేర్ ఎనీ ఎక్స్పెండిచర్. అట్లనే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ వాళ్ళ పేరెంట్స్ని పిలవడం విషయంలో కానీ ఒక 2 లేదా 3 రోజులు ఎమర్జెన్సీ ఎక్స్పెండిచర్ ఏదన్నా పెట్టుకునే విషయంలో కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ విల్ బేర్. ఆ కాంటాక్ట్ అనేది మీకు మెడికల్ డిపార్ట్మెంట్కి వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి ఆ కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ఇక పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు చూసుకుంటే మీరు నైట్ టైం ఏదైతే మీ బీట్ పార్టీలు బీట్ కానిస్టేబుల్స్ తిరుగుతారో ఉమెన్ ఉంటేనే ఉమెన్ ఇన్స్టిట్యూషన్ కూడా విజిట్ చేయమనండి. మీ బీట్లో ఉమెన్ కూడా ఉంటారా కానీ ఉమెన్ హోంగార్డ్ కానీ లేకపోతే అమ్మాయిలు ఉన్న చోట విజిట్ చేయొద్దు, అబ్బాయిలు ఉన్న చోట విజిట్ చేయాలి. బాయ్స్ ఉన్న చోట ఉమెన్ కానిస్టేబుల్ ఆర్ ఉమెన్ హోంగార్డ్ ఉన్న దగ్గరగా కానీ ఎవ్రీ 2 డేస్కి ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద ఎడ్యుకేషన్ ఇవ్వడం, వాళ్ళ యొక్క పర్సనల్ హైజీన్ మీద వాళ్ళకి ఇవ్వడం, కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ఇవ్వడం, వాళ్ళ యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ మీద వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, ఇవన్నీ చేయాలి. ఈ మీద కావచ్చు, గుడ్ హ్యాబిట్స్ మీద కావచ్చు, పర్సనల్ హైజీన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవేళ మహిళా పోలీసుకు తెలియదు అనుకున్నప్పుడు మెడికల్ ఆఫీసర్ మహిళా పోలీసులను అందరినీ సమావేశం చేసుకొని మీ మండలంలో లేదా మీ పరిధిలో ఉన్న వాళ్ళని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఇంటర్న్ వెళ్ళి ఆ పిల్లలందరికీ కూడా ట్రైన్ చేస్తారు. తర్వాత ఈ పిల్లలు ఉండేటువంటి చోట్ల నాట్ ఓన్లీ నైట్ బీట్స్, ఈవినింగ్ టైమ్స్, మార్నింగ్ టైమ్స్ ఎవరైనా ఈ గంజా బ్యాచ్లు లేదా ఈ ఆల్కహాల్ బ్యాచ్లు ఇలాంటి వాళ్ళు పోకిరి పిల్లలు వీళ్ళంతా వెళ్ళి అక్కడ కూర్చొని ఆ పిల్లల్ని ఏమైనా అనటం మనం రీసెంట్గా విన్నాం. ఇక్కడ మన దగ్గర ఏదైనా ఇంటగ్రేటివ్స్ పార్టీ ఈవినింగ్స్ మార్నింగ్స్ తిరిగి వాళ్ళని పట్టుకొని ఉతకాలి ఆ పిల్లల్ని అలా చేసే బ్యాడ్ బాయ్స్. సో ఇక మున్సిపల్ వాళ్ళు వచ్చేటప్పటికి మీ జ్యూరిడిక్షన్లో ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో స్టాఫ్కి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. వాళ్ళ ప్రెమైసెస్లో కానీ చుట్టుపక్కల ప్రహరీ చుట్టుపక్కల కానీ వెల్ఫేర్ హాస్టల్స్ నాట్ ద డస్ట్బిన్స్, అక్కడ తీసుకెళ్ళి చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి ఆ ప్రహరీ గోడల కాడ పడేయడం అలాంటి చేయకుండా అలా చేస్తున్న వాళ్ళు ఇంటికి పెనలైజ్ చేయటం, అట్లాంటి వాళ్ళని అట్లాంటి ఇళ్ళని ఎడ్యుకేట్ చేయటం, సీరియస్ వార్నింగ్లు ఇవ్వటం, పైగా అక్కడ మనం దృష్టి పెట్టి క్లీన్ చేస్తూ ఉండడం, అక్కడ క్లీన్గా చేయాలి. సో రూరల్ ఏరియాస్లో డిపిఓ షెల్ టేక్ కేర్ ఆఫ్ ద సేమ్ థింగ్ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా. సో ఇంకేమైనా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మున్సిపల్ ఏరియాలో మున్సిపాలిటీ అండ్ రూరల్ ఏరియాస్లో డిపిఓ షెల్ టేక్ కేర్. సో దీన్ని మనం జూమ్లో పెట్టింటే బాగుంది. ఇంతమంది ట్రావెల్